బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. మధ్యంతర బెయిల్పై రేపు నిర్ణయం తీసుకునుంది న్యాయస్థానం. రెగ్యులర్ బెయిల్పై విచారణను వారం పాటు వాయిదా వేసింది కోర్టు. బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. మధ్యంతర బెయిల్పై రేపు నిర్ణయం తీసుకునుంది న్యాయస్థానం. రెగ్యులర్ బెయిల్పై విచారణను వారం పాటు వాయిదా వేసింది కోర్టు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, రెగ్యులర్ బెయిల్ పైన విచారణను వారం పాటు ఎందుకు వాయిదా వేసింది కోర్టు? అసలు ఎటువంటి విచారణ జరిగింది న్యాయస్థానంలో? థ్యాంక్ యూ శ్రీదేవి. బండి భగీరథకి సంబంధించినటువంటి పోక్సో కేసుకు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పైన దాదాపు 40 నిమిషాల పాటు వాదోపవాదనలు విన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి అంశంలో రేపటికి వాయిదా వేస్తే, అదేవిధంగా రెగ్యులర్ బెయిల్కి సంబంధించి వారంకి వాయిదా వేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం హైకోర్టులో వాదోపవాదనలకు సంబంధించినటువంటి అంశం పైన అసలు వాదనలు ఏ విధంగా జరిగాయి, ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ వరుణ్ ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బండి భగీరథ్ కేసు అనేటికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది పోక్సో కేసు. ఇరువైపులా కూడా ఎటువంటి వాదనలు? ఈరోజు పిటిషనర్ తరపున మన నిరంజన్ రెడ్డి గారు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అదర్ సైడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వీళ్ళు అందరూ వచ్చారు. సో మీరు అన్నట్టు 40 మినిట్స్ దాకా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇక్కడ ఏంటంటే రేపటి కేసారు, అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేశారు. అంటే నిరంజన్ రెడ్డి గారు చెప్పారు, నా యాంటిసిపేటర్ బెయిల్ అనేది ఇన్ఫ్రక్చర్స్ కాదు అంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ చాలా కూడా రెఫర్ చేశారు. అండ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు కూడా మెయిన్గా కన్సిడర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ 2 డేట్ ఆఫ్ బర్త్లు కనిపిస్తున్నాయి అమ్మాయి. అంటే అమ్మాయి కేసు పెట్టిన టైంకి ఆ టైంకి తను ఒకవేళ మైనర్ అయితే శిక్షకు అర్హురాలే, అంటే అర్హుడే పర్సన్. కానీ ఆ టైంకి లేకపోతే శిక్ష అనేది ఉండదు. సో ఖచ్చితంగా ఆయనకు బెయిల్ వస్తుంది, యాంటిసిపేటెడ్ బెయిల్ అని వస్తుంది, రెగ్యులర్ బెయిల్ అని వస్తుంది. అండ్ మన ఒక లా టర్మినాలజీలో బెయిల్ ఇస్ ద రూల్, జైల్ ఇస్ ద ఎక్సెప్షన్ అన్నారు. ఇక్కడ బెయిల్ అనేది ఇవ్వాలి. అండ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇట్ గోస్ ఆన్. అండ్ అంతకుముందు క్లిప్పింగ్స్ చూసాం కూడా, వాళ్ళిద్దరు కలిసి ఉన్నట్టు, వాళ్ళు ఫామ్ హౌస్కో తను పిలిచిన తను వెళ్ళింది. ఇవన్నీ ఆల్ ద ఫ్యాక్టర్స్ గ్రౌండ్స్ అనేది బాగా డిస్కషన్ చేయడం జరిగింది. నిరంజన్ రెడ్డి గారు మంచిగా ప్రొటెక్ట్ చేశారు జడ్జి ముందు. కానీ మనకు ఆర్డర్స్కి రేపు కేసారు టుమారో. అది ఇంటర్వ్యూ ప్రొటెక్షన్కి దేనికైనా కూడా మనకు తెలుస్తుంది అనమాట. షార్ట్లీ విల్ బి నోయింగ్ వెదర్. కానీ చాలా మటుకు యాంటిసిపేటెడ్ బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా దేర్ అదర్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కూడా దాన్ని మోడిఫై చేయడం జరిగింది. ఫస్ట్ 354 పెట్టారు, మళ్ళీ తర్వాత దాన్ని మోడిఫై ఎందుకు చేశారు? వై ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ లైక్ దట్. అంటే ఈయన సిటీ మొత్తం ఇప్పుడు ఎంతోమంది కేసులో ఇరుక్కున్నారు. అక్యూజ్ అయినంత మాత్రాన ఆయన ఆరోపణ చేయడం జరిగింది. ఆ నేరస్తుడని చెప్పలేదు, కన్విక్షన్ అయితే కానీ నేరస్తుడు కాదు. అది ఎందుకు మరి హైదరాబాద్ మొత్తం ఆయన పోస్టర్లు అంటియడం జరుగుతుంది, ఆయన ఎందుకు డిఫేమ్ చేయడం జరుగుతుంది అంటే సెంట్రల్ మినిస్టర్ కొడుకు అని చేయబట్క దర్ ఇస్ సమ్ బ్యాక్ స్టాపింగ్ హ్యాపెనింగ్. బట్ వాట్ ఎవర్ ద ఫ్యాక్ట్స్ కేసుకి సంబంధించింది, వాళ్ళిద్దరు ఎంత చనువుకున్నారు, గతంలో ఎన్ని పార్టీస్ చేసుకున్నారు, ఆ పార్టీస్కి తను ఎందుకు అటెండ్ అయింది, మరి మా ఏజ్ ఫ్యాక్టర్లో ఎందుకు డిఫరెన్స్ వస్తున్నాయి, 2 డేట్ ఆఫ్ బర్త్లుగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి మరి ఇది పోక్సోకి ఆ పెట్టిన సెక్షన్కి కరెక్ట్ లేదా అని చెప్పేసి రేపు పొద్దున మనకు తెలుస్తుంది. ఈ 2 బర్త్ సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి అంశంలో ఏమైనా పోలీస్ ఎంక్వైరీ చేయమని ఏమైనా జడ్జి ఆదేశించారు? ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు పిటిషన్ తరపున వాళ్ళకి కూడా 2 బర్త్ సర్టిఫికేట్స్ తెలుస్తున్నాయి. కానీ మనము చూస్తే కనుక అమ్మాయి ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్న క్లిప్పింగ్స్ కానీ వీళ్ళిద్దరు మంచిగా పార్టీగా చనువుగా ఉన్నారు, వీళ్ళిద్దరూ హైగా ఉన్నారు, మంచిగా ఉన్నారనేది తెలుస్తుంది. కానీ ఇంటెన్షనల్గా కొన్ని గ్రౌండ్స్ ఏమో తన బండి భగీరథ్ గారి దగ్గర నుంచి డబ్బులు డ్రాగ్ చేయడానికి కూడా వీళ్ళు ఏదో ఇంటెన్షనల్గా చేస్తున్నారు అన్నట్టు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ మంచిగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు పోక్సో అంటే ఎప్పుడు చేస్తున్నాడంటే ఫోర్స్ఫుల్గా ఏదైనా చేసి మైనర్ బాలిక మీద చేస్తేనే ఆ ఒక చట్టాలు కానీ వర్తిస్తాయి. కానీ ఇద్దరు కలిసి ఉండి కన్సర్న్ తోటి వాళ్ళు ఉన్నప్పుడు అవన్నీ వర్తించవు. తర్వాత ఏదో డిఫరెన్స్ వచ్చేసింది, ఈ యాంగిల్లో పెట్టేసేసి ఏదో లబ్ధి పొందుదామనే ఇంటెన్షనల్గా కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫేట్స్. ఇవాళ మీరు చూస్తే కనుక లైవ్ స్ట్రీమింగ్ కనుక నిరంజన్ రెడ్డి గారు పర్ఫెక్ట్గా ప్రొజెక్ట్ చేశారు వాట్ ఎవర్ థింగ్స్ ఆర్ హ్యాపెండ్. సార్ ముఖ్యంగా డిసెంబర్ 31కి జరిగిన తర్వాత దాదాపు 8 నెలలు అవుతుంది. 8 నెలల తర్వాత ఎందుకు పెట్టారనేటటువంటి అంశం వెనక వచ్చింది.
ఇప్పుడు మీరే చెప్తున్నారు డిసెంబర్ 31 రోజు జరిగిందని, ఇప్పుడు మే 13కి వచ్చింది. అంటే ఇన్ని నెలల గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది కదా. అంటే దెర్ ఇస్ సమ్ డీల్ ఆర్ సంథింగ్ విచ్ వాళ్ళిద్దరి మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఏదో డిఫరెన్స్ వచ్చింది. ఆ డిఫరెన్స్ రావడం వల్లనే వీళ్ళు ఈ అమ్మాయి తరపున వాళ్ళు డెలిబరేట్గా ఈ పోక్సో చట్టానికి కింద కేసు పెట్టారని అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు అనుకున్న విధంగా ముందుకెళ్ళి ఉంటే లైఫ్లో వాళ్ళు అంతకుముందు మంచిగా ఉన్నారు, వాళ్ళిద్దరికి క్లిప్పింగ్స్ ఉన్నాయి, వాళ్ళిద్దరు కలిసి ఇది రిసార్ట్లకు కానీ రెస్టారెంట్కి వెళ్ళడం కానీ ఉన్నాయి. ఎక్కడో డిఫరెన్స్ రావడం వల్ల ఈ గ్యాప్ వచ్చిన టైంలో మనసు మారింది, ఆలోచనలు మారింది, కాబట్టి ఇంటెన్షనల్గా ఆయనని ఇరికేయడానికి చూశారు. సార్ ముఖ్యంగా ఈ ఎక్కడికక్కడ కూడా వాల్ పోస్టర్లు వేసి మిస్సింగ్ భగీరథ్ మిస్సింగ్ అనేటటువంటి వాల్ పోస్టర్లు వేశారు. దీనిపైన ఏమైనా అవ్వచ్చు? యాక్చువల్గా మీ ఇందాక చెప్పినట్టు నేరం ఆరోపణ చేయడం జరిగింది, ఆయన ఇంకా నేరస్తుడు కాలేదు, ఆయన కన్విక్షన్ రాలేదు. యాంటిసిపేటరీ బెయిల్కి రేపు ఉంది, వచ్చే అవకాశం కూడా ఉంది, రెగ్యులర్ బెయిల్ కూడా వస్తుంది. యాక్చువల్గా ఇవి ఫాల్స్ అలిగేషన్స్ కూడా ఉండొచ్చు. ఇద్దరు కన్సెంట్ తోటి ముందుకెళ్ళినప్పుడు ఏదైనా జరగవచ్చు. కానీ దాన్ని ఇన్ని నెలలు గ్యాప్ తీసుకొని ఒక ఆలోచన చేసుకొని వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి విని తప్పుడు కేసులను తప్పుడు సెక్షన్లో పెట్టేసేసి చేస్తే అంత మాత్రాన బెయిల్ రాకుండా ఏమి ఉండదు. నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టు మై యాంటిసిపేటరీ బెయిల్ వోంట్ బి ఇన్ఫ్రక్షస్ బికాస్ దేర్ ఆర్ సెవరల్ జడ్జ్మెంట్స్ అండ్ బేసింగ్ ఆన్ దిస్ సినారియో ఆల్సో అడుగు అర్హుడు. అవన్నీ చూసి రిజర్వ్ చేసి రేపు అదర్ సైడ్ ఆర్గ్యుమెంట్ అయ్యేలో కూడా చూసి ఇంటర్ప్రొడక్షన్ ఇవ్వాలా లేదా అనేది రేపు డిసైడ్ చేస్తుంది. ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాం, ఎందుకంటే దర్ ఆర్ సమ్ గ్రౌండ్స్ టు గెట్ దట్. ఎందుకంటే వీళ్ళిద్దరు మంచిగా ఉన్నారు. డిసెంబర్ 31 ఏంది, మే ఏంది, ఇన్ని నెలలు ఏం చేశారు? నిజంగా ఎవరైనా జరిగితే ఇంట్లో కానీ ఏదైనా ఇట్లాంటివి జరిగితే ఎవరైనా ఊకుంటారా? ఖచ్చితంగా తెల్లారే పెడతారు కేసు. ఆ మూమెంట్కి ఇప్పుడు 0 FIRలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఓకే, మనకు ఎంత ఫీజిబిలిటీ ఉంది, షీ టీమ్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఏదో ఉన్న యాక్షన్ తీసుకోవచ్చు కదా, ఇంత టెక్నాలజీ ఇంత ఇంప్రూవ్ అయినప్పుడు. కానీ ఎందుకు చేయలేదు? దెర్ ఇస్ సమ్ అండర్స్టాండింగ్. కాబట్టి దానివల్ల ఇంత గ్యాప్ వచ్చింది. కొంత ఫాల్స్ అలిగేషన్స్ అంటే వీళ్ళిద్దరు కలిసి ఉన్నది వాస్తవమే, ఏదో చేయడానికి ఆలోచనతో ముందుకెళ్తారు. వీళ్ళు మైనర్ అంటున్నారు. మరి 2021లో ప్రమాదం జరిగింది, ఆ సమయంలో 15 సంవత్సరాలుగా అప్పుడు వీటిలో చూపించారు అమ్మాయికి సంబంధించి చెప్తున్నారు. దీనిపైన ఏమన్నారు? ఇప్పుడు మైనర్ ఇప్పుడు యాంటిసిపేటర్ బెయిల్ చేసినారు కాబట్టి ఇంకా ఏమీ జడ్జ్మెంట్ రాలేదు కాబట్టి కన్విక్షన్ పడితే కానీ ఎవరు అరెస్ట్ చేయరు. ఎందుకంటే అవన్నీ అలిగేషన్స్ ఫాల్స్ అలిగేషన్స్ కూడా ఉంటాయి. మనం చూస్తే ఎఫ్ఐఆర్లో ఫస్ట్ 354 పెట్టారు అంటున్నారు, ఇప్పుడు ఆ సెక్షన్ లేదంటున్నారు. ఇప్పుడు మిగతా స్టాకింగ్ మిగతా ఇవి చాలా ఉంటాయి. ఇప్పుడు మాడిఫై ఎందుకైంది ఎఫ్ఐఆర్ అయితే వీళ్ళు అక్యూజ్డ్ ఏం చేయలేడు, అక్యూజ్డ్ మీద పెట్టారు కాబట్టి తనేం చేయలేదు. అంటే మన డెలిబరేట్గా సెక్షన్స్ పెట్టి ఏమన్నా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా? సెంట్రల్ మినిస్టర్ కొడుకు కాబట్టి ఏదైనా హైలైట్ చేసి లబ్ధి పొందామని చూస్తున్నారా? ఈ ఫాల్స్ అలిగేషన్స్ వల్ల అనేది రేపు తేలుతుంది. ఎందుకంటే వాళ్ళ పిటిషన్ తరపున వాదించిన నిరంజన్ రెడ్డి గారు పర్ఫెక్ట్గా అన్ని చూపించడం జరిగింది. సో ఫర్దర్గా ఏదనేది రేపు వచ్చే జడ్జిమెంట్స్ బట్టి తెలుస్తుంది. కానీ ఇద్దరు మంచిగా ఉండి ముందుకు వెళ్ళే అండర్స్టాండింగ్లో డిఫరెన్సెస్ రావటం వల్ల జరిగి ఫోర్స్ఫుల్గా ఈ పెట్టారు సెక్షన్స్ అన్నట్టుగానే అర్థమవుతుంది అక్కడ. సార్ నిన్న విచారణకు హాజరు కావాలని చెప్పి పేట్పాసిరాబాద్కి నిన్న నోటీసులు ఇవ్వడం, నిన్న విచారణకు హాజరు కాలేదు. రేపు విచారణకు హాజరవుతానంటూ ఒక లేఖ పంపించాననేటటువంటి అంశం తెరపైకి వచ్చింది. రేపు ఏమన్నా విచారణకు వెళితే అక్కడ ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి, లేదంటే విచారణ చేసి పంపించేసేటట్టు? ఇప్పుడు జడ్జిమెంట్ అయినంత వరకు అరెస్ట్ చేయడానికి ఏమీ లేదు. కన్విక్షన్ పడితేనే తనను జైలు పంపించడానికి ఉంటుంది. యాక్విటల్ అయినప్పుడు ఉండదు, బెయిల్ వచ్చినప్పుడు కూడా ఉండదు, ఈవెన్ యాంటిసిపేటెడ్ బెయిల్ వచ్చినప్పుడు కూడా ఉండదు. రేపు తను వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని రేపు సినారిని బట్టి ఆ ఒక ప్రూఫ్స్ ఎవిడెన్స్ని బట్టి అసలు వీళ్ళిద్దరి మధ్యలో నిజంగా ఏం జరిగింది, ఓకే వాళ్ళు ఆ స్టెప్ తీసుకోవడానికి కారణం ఏంటి, సెక్షన్లు పెట్టడానికి కారణం ఏంటి, పోక్సో కిందకి అసలు వ్యాలిడ్ అయినా ఈ అసలు డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎందుకు ఎఫ్ఐఆర్ మోడిఫై చేశారు, ఇవన్నీ ఉన్నాయి. ఇవి చూసి రేపు డిసైడ్ చేయడం జరుగుతుంది జడ్జు. రేపు వచ్చినంత మాత్రం ఆయన కన్విక్షన్ అయితేనే అరెస్ట్కి అర్హుడు అండి. కన్విక్షన్ కానప్పుడు కాదు కదా. యాంటిసిపేటరీ బెయిల్ వస్తే ఆయన బయటనే ఉంటాడు, రెగ్యులర్ బెయిల్ వస్తే ఇంకా బయట ఉంటాడు. ఒకవేళ ఇవన్నీ నిజం కాదు, ఇవి జస్ట్ ఫాల్స్ అలిగేషన్స్ అని కేసే క్వాష్ అయిందనుకోండి, అప్పుడు నథింగ్ ఆయన మీద. ఇంకొకటి కరీంనగర్లో నా పైన హనీ ట్రాప్ జరిగింది అనేటటువంటి కేసు కూడా బండి భగీరథ్ ఫైల్ చేసిండు. దీనికి సంబంధించి ఏంటి? ఇప్పుడు హనీ ట్రాపా కాదని ఇప్పుడు మనకు కంప్లీట్గా ఎవిడెన్స్లు ఆ హనీ ట్రాప్ సంబంధించిన కూడా ఇంకా రాలేదు. ఇంకా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కూడా పబ్లిక్ డాక్యుమెంట్ అయినప్పటికీ ఇంకొకటి తెలియలేదు. ఆ హనీ ట్రాప్ నిజంగా కొందరు చేస్తున్నారు, ఓ డబ్బులు ఉన్నో మినిస్టర్ కొడుకుని లేకపోతే ఇంకెవరినో చేసేసి బయట జరుగుతున్నాయి. మే నాట్ బి ఇన్ దిస్ కేస్, డబ్బులు ఎక్కువ లంసం లాగటం వాళ్ళ దగ్గర నుంచి లైఫ్ సెటిల్ అయిపోవచ్చని చూస్తున్నారు. ఈయన చెప్పారు, కానీ దానికి ఫర్దర్గా ఏం ఎవిడెన్స్ ఉంది, దానికి ఏమి మన ఆయన ఏం ప్రొడ్యూస్ చేశారు, ఇప్పుడు ఆయన వరకు ఏమి ఇంకా స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు పిఎస్కి వస్తే కూడా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరుగుతుంది. మరి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి దానికి వచ్చిన ప్రూఫ్ని బట్టి మనం ఫర్దర్గా పోవడం జరుగుతుంది. ఆయన స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు చెప్పారు, ఆయన కంప్లైంట్ ఇచ్చారు హనీపూర్ ట్రాప్ దాని మీద మీరు అన్నట్టుగా, కానీ దాని మీద ఫర్దర్గా ఏందని చూడాలి మనం. ఇది మనం మొత్తానికి చూసుకుంటే ఆ బండి భగీరథకి సంబంధించినటువంటి బెయిల్, ముందస్తు బెయిల్కి సంబంధించి ఇరువైపులా కూడా బలంగా వాదనలు వినిపించాయని చెప్పి అడ్వకేట్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉందో, అటు ముందస్తు కానీ రెగ్యులర్కి సంబంధించినటువంటి బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించినటువంటి అంశంలో ఎక్కువగా ఫాల్స్ అలిగేషన్స్ ఉన్నాయంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాల్సి రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.
చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనకు తెలుసు రీసెంట్గా 8th రోజు ఏదైతే మనం ఇది యాక్చువల్లీ మ్యాటర్ సబ్జుడిస్ ఉంది, ఎక్కువ మాట్లాడకూడదు, బట్ నేను క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా ఏదైతే 8th మే రోజు ఎఫ్ఐఆర్ అయిందో అక్యూజ్డ్ మీద, దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ తీసుకొని ఇనీషియల్గా 5 and 11 పెట్టలేదు. ఏదైతే అబౌవ్ 7 years ఉందో సెక్షన్ 5 and 11 అవి పెట్టకుండా కేవలం 3 years సంబంధించిన పోక్సో యాక్ట్ సెక్షన్స్ మాత్రమే పెట్టడం జరిగింది. కానీ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్ తర్వాత 9th తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ తీసుకొని దాని తర్వాత నెక్స్ట్ 7 ఏళ్ళకి పైగా శిక్ష పడే ఆల్టర్ చేస్తూ ఆ సెక్షన్స్ని మార్చి 7 ఏళ్ళు పైబడే శిక్ష పడే పనిష్మెంట్ అట్రాక్ట్ అయ్యే సెక్షన్స్ పెడతాం జరిగింది. సో దాని మీద ముఖ్యంగా ఇవాళ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, ఎందుకు ఈ ఆల్టరేషన్ జరిగింది ఏంటి అని. సో దాని మీద కూడా టైం కోరితే అట్ ద సేమ్ టైం ద మెటీరియల్ ఫ్యాక్ట్స్ మా దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ముఖ్యంగా అది ఏదైతే ఇది పోక్సో వర్తించదని చెప్పడానికి అట్ ద సేమ్ టైం అవి ప్రూవ్ చేసుకోవడానికి ఆ మెటీరియల్ సహకారం అది పోలీస్ వారికి సహకరిస్తూ ఆ మెటీరియల్ సబ్మిట్ చేయడానికి అక్యూజ్డ్ వెళ్ళే ఈ యొక్క ప్రక్రియలో అతను అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఈ బెయిల్ అప్లికేషన్ మొత్తానికి ఇన్ఫ్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లీస్ట్ ఈ బెయిల్ హియరింగ్ ఫైనల్ హియరింగ్ అయ్యేంత వరకు ఈ ఇంటరిమ్ బెయిల్ మాత్రం మాకు అంగీకరించండి అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా వాదించడం జరిగింది. సో అవతల కంప్లైనెంట్ వైపు కూడా ఒక లర్న్ కౌన్సిల్ వచ్చారు. ఈ ఆస్ట్ ఫర్ సమ్ మోర్ టైం, కొద్దిగా టైం అడిగారు ఆయన, ఇంకా కొద్దిగా టైం కావాలి దీనికి కౌంటర్ ఇవ్వడానికి అని. సో అది రేపటికి ఆయన యొక్క ఆర్గ్యుమెంట్స్ వినడం జరుగుతుంది హానరబుల్ కోర్ట్. అండ్ రేపు అట్ ద సేమ్ టైం రేపు కూడా మేము కుదిరితే మళ్ళీ అదనంగా నిరంజన్ రెడ్డి గారు కూడా ఇంకా అదనపు నెక్స్ట్ అడ్వాన్స్ సబ్మిషన్స్ కూడా ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. సో రేపటికి దీని యొక్క ఈ ఐఏ మీద కేవలం ఈ ఇంటరిమ్ యాంటిసిపేటరీ బెయిల్ మీద మాత్రమే రేపటికి ఆర్డర్స్ రిజర్వ్ చేశారు హానరబుల్ జడ్జి గారు. ఎస్ నేను చెప్పిన మెటీరియల్ ఫ్యాక్ట్స్లో అదొక ఇంపార్టెంట్ భాగం అది. ఆ ఎవిడెన్సెస్ కూడా పొందుపరచడం జరిగింది, వాటి మీదే ఆర్గ్యుమెంట్స్ మెయిన్గా జరిగాయి. బేస్డ్ ఆన్ దాట్ ఓన్లీ మేము క్లియర్గా నిరంజన్ రెడ్డి గారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ పోక్సో వర్తించే ఛాన్సెస్ చాలా తక్కువ, అది మేము ఫ్యూచర్లో ట్రయల్కి వెళ్ళినప్పుడు మేము ప్రూవ్ చేస్తాం. కానీ ఈ లోపల యాంటిసిపేటరీ బెయిల్ అనేది ప్రతి పౌరుడి హక్కు. అండ్ అట్ ద సేమ్ టైం